platform independent and language independent and language independent. XML is platform independent and language independent. Language independent ఏంటి? డేటాని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఈజీగా మనం ట్రాన్స్ఫర్ చేయడం కోసం ట్రాన్స్ఫర్ చేయొచ్చు XML ప్రోగ్రామింగ్. సో we prefer to Android app development ki manam XML programming language ni prefer chestamandi. That is the XML. Extensible markup language. XML define extensible markup language. So మనం Android app development ki extensible markup language XML. Extensible markup. So మీకు చాట్ బాక్స్ లో సెండ్ చేస్తానండి. That is the XML file. So మనం మొబైల్ యాప్ డెవలప్మెంట్ కి ఫ్రంట్ ఎండ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు అంటే XML అని చెప్పండి. XML ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి HTML యూజ్ చేయలేమా? ఆల్రెడీ మనకి ఆండ్రాయిడ్ స్టూడియోలో ప్రీ డిఫైన్డ్ గా XML ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని చేయమన్నారు కాబట్టి ఇనిషియల్ గా స్టాటిక్ గా XML ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు మీ మొబైల్ అప్లికేషన్ లో ఏవైనా వెబ్ పేజెస్ wait for 5 minutes. Yeah, difference between XML and HTML. XML ఫైల్ లో మనం యూజర్ డిఫైన్ చేసిన ట్యాగ్స్ యూజ్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేస్తామండి. HTML లో ప్రీ డిఫైన్ ట్యాగ్స్ యూజ్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలనుకోండి, ఓపెన్ ట్యాగ్ HTML బాడీ టైటిల్ నెక్స్ట్ హైపర్ ప్రీ డిఫైన్ ట్యాగ్స్ యూజ్ చేసుకుని మనం అప్లికేషన్ డెవలప్ చేస్తాం. అదే XML ఫైల్లో మనం యూజర్ డిఫైన్ చేసిన ట్యాగ్స్ ఏంటి? మీరు ఓన్ గా ఒక ట్యాగ్స్ ని క్రియేట్ చేసుకుని ఆ ట్యాగ్స్ లో మీకు స్క్రీన్ ఎట్లా డిస్ప్లే చేయాలి అని మీ ఓన్ థాట్స్ యూజ్ చేసుకుని మనం
స్క్రీన్ డిజైన్ చేసుకోవచ్చండి. దట్ ఈస్ ద డిఫరెన్స్. HTML లో ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం, XML ఫైల్లో యూజర్ డిఫైన్ చేసిన ట్యాగ్స్ యూజ్ చేస్తాం. బోత్ ఆర్ మార్కప్ లాంగ్వేజెస్. ట్యాగ్స్ యూజ్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేస్తాం. డిఫరెన్స్ ఏంటి? అక్కడ ప్రీ డిఫైన్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం, XML ఫైల్లో యూజర్ డిఫైన్ చేసిన ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఇంకొకటి HTML కన్నా లైట్ వెయిట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ XML ఫైల్. ఇది డేటాని ఈజీగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి డేటాని ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చండి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ XML. సో మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ లో XML ఫైల్స్ ని యూజ్ చేస్తాం. ఇంకొకటి, మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ లోనే సమ్ HTML పేజెస్ స్క్రీన్స్ ఏమైనా మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు, నో ఇష్యూ. అయితే సమ్ లైబ్రరీని స్టోర్ చేసుకుని స్క్రీన్ లోనే ఒక వెబ్ పేజ్ ని HTML ట్యాగ్స్ యూజ్ చేసి కూడా మీరు యాప్ ను కూడా మీరు క్రియేట్ చేస్తారు. అయితే ఇనీషియల్ గా స్టాటిక్ గా మీరు HTML యూజ్ చేయాలంటే యూజ్ చేయలేరండి. స్టాటిక్ గా HTML యూజ్ చేయలేరు. ఆల్రెడీ మనకి ప్రీ డిఫైన్డ్ గా XML ఫైల్ ఉంది. XML ఫైల్ లోనే సమ్ స్క్రీన్స్ ని ఒక సబ్ స్క్రీన్స్ ని మనం HTML ట్యాగ్స్ యూజ్ చేసుకుని చేయొచ్చు. ఓకేనా? క్లియరా అందరికి? ప్లీజ్ రెస్పాండ్. క్రిష్ మిషన్. అదే చెప్తున్నాను కదా, HTML కన్నా ఇప్పుడు HTML ఫస్ట్ వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. HTML కన్నా ఎక్కువ ఫీచర్స్ మనకి XML ఫైల్ లోనే ఉన్నాయి. లైట్ వెయిట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇక్కడ డేటాని స్టోర్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం డేటాని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా HTML కన్నా మనకి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుందండి. HTML కన్నా XML ఫైల్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు XML ఫైల్ కన్నా JSON కూడా యూజ్ చేస్తున్నాం. XML ఫైల్ కన్నా కొంచెం అడ్వాన్స్డ్ JSON యూజ్ చేసి కూడా మనం అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. సో అది అడ్వాన్స్ లెవెల్లో JSON ఎట్లా యూజ్ చేయాలని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ జావా. Next one, Java. Java is a object-oriented program. Object-oriented program and platform independent and secure. So already మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి లాస్ట్ 2 days నుంచి మనం డిస్కస్ చేస్తున్నామండి. జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ సెక్యూర్ పోర్టబుల్. హలో, చెప్పండి అమ్మా. సో ఇక్కడ సార్ వాయిస్ చాలా బ్లర్ అయిపోతుంది సార్. ఒకసారి చెక్ చేయండి సార్. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది వాయిస్?
హలో, ఇప్పుడు క్లియర్ గానే ఉందా లేదంటే ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? క్లియర్. ఓకే ఓకే డన్. అందరికీ ఇలానే ఉందా? ఓకే క్లియర్. ఓకే డన్. సో జావాలో ఎవ్రీథింగ్ మనం తీసుకుని ప్రతి ఆ క్లాస్ ని ఆబ్జెక్ట్స్ కింద డిక్లేర్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేస్తామండి. ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్స్ కింద మనం కాల్ చేసుకుని అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్. Next one, all of you open Android Studio. All of you open Android Studio. సో మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నానండి. అంటే స్టూడియో ఎలా ఓపెన్ చేయడం తెలియదు అని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ నేను చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చ్ బార్ లో ఆండ్రాయిడ్ స్టూడియో అని టైప్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి, మీకు ఈ పాపప్ విండో డిస్ప్లే అవుతుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్ తీసుకున్నామండి. క్లాస్ వచ్చి సమ్ క్లాస్ ఏ అని తీసుకున్నాం. ఆ క్లాస్ ఏలో పర్టికులర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో సమ్ మార్క్స్ అని స్టూడెంట్ కి ఏం ప్రాపర్టీస్ ఉంటాయి? ఎడ్యుకేషన్, గేమ్స్, అదే అదర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉండే. సో ఒక క్లాసులో ఆ పర్టికులర్ స్టూడెంట్ డీటెయిల్స్ మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే వాటిని ఆబ్జెక్ట్ కింద కాల్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్ నుంచి డేటాని గెట్ చేసుకుంటామండి. సో దట్ టైప్ ఆఫ్ ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటాం. అంటే మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకుని క్లాస్ లో ఏమైతే స్టేట్స్ అండ్ బిహేవియర్స్ ఉంటాయో, అంటే ప్రాపర్టీస్ అవన్నీ ఉంటాయో, వాటిని మనం ఆబ్జెక్ట్స్ కింద కాల్ చేసి ఆబ్జెక్ట్స్ కింద మనం అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేశారా అందరూ? మా స్టూడియో ఓపెన్ చేశారా ఆండ్రాయిడ్ స్టూడియో? ఎస్టర్డే ఆల్రెడీ మనం ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసామండి, ఆండ్రాయిడ్ ట్రైనింగ్ 1. మీకు లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అవుతుంది చూడండి, ఆండ్రాయిడ్ ట్రైనింగ్ 1. సో క్లిక్ ఆన్ దిస్, క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ మీకు గ్రాడ్యువల్ బిల్డ్ అవుతూ ఉంటుంది, వెయిట్ చేయండి. చేశారా అందరూ? ఓపెన్ అయిందమ్మా ఆండ్రాయిడ్ స్టూడియో, ఎర్రర్స్ ఏమీ లేకుండా.
వన్స్ ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ అయితే నాకు రెస్పాన్స్ ఇవ్వండి. Excuse me, sir. చెప్పండి అమ్మా. సార్ ఒకసారి ఇప్పుడు డెఫినేషన్స్ చెప్పారు కదా సార్, ఒకసారి అది డిస్ప్లే చేయండి సార్. ఆల్రెడీ మీకు చాట్ బాక్స్ లో సెండ్ చేశానమ్మా. ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టున్నాను, ఒకసారి చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమో ఓపెన్ అయింది ఆండ్రాయిడ్ స్టూడియో అందరికి? ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేశారు అందరూ? ఎస్ సార్. గుడ్. సి ఇక్కడ మనకి అందరికి ఆండ్రాయిడ్ మోడ్ అని ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఆండ్రాయిడ్ మోడ్. ఇక్కడ యాప్ ని డబుల్ క్లిక్ చేశానండి, సబ్ ఫోల్డర్స్ క్లోజ్ అయినాయి. అట్లానే గ్రాడ్యువల్ ఫైల్ కూడా డబుల్ క్లిక్ చేశాను, ఫైల్స్ అన్ని క్లోజ్ అయినాయి. ఇప్పుడు మనకి జస్ట్ ఓన్లీ 2 ఫైల్స్ మాత్రమే ఉన్నాయి. యాప్ అని మెయిన్ ఫోల్డర్ ఒకటి, గ్రాడ్యువల్ స్క్రిప్ట్ అని ఒక 2 ఫోల్డర్స్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతున్నాయి. సి యాక్టివిటీ అండర్స్కోర్ మెయిన్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ క్లోజ్ చేయండి. అలానే మెయిన్ యాక్టివిటీ డాట్ జావా ఫైల్ అని ఉంది కదా, అది కూడా క్లోజ్ చేయండి. మీకు ఓన్లీ ఈ 2 ఫైల్స్ 2 ఫోల్డర్స్, అలానే ఇట్లా రైట్ సైడ్ మీకు ఎడిటర్ విండో ఎంటీగా ఎట్లా డిస్ప్లే అవ్వాలి. అయింది అందరిది? అయితే రెస్పాన్స్ ఇవ్వండి, నెక్స్ట్ కి మూవ్ అవుదాం. ఓకే, ఎవరైనా స్ట్రక్ అయితే చెప్పండి, స్లోగానే నేర్చుకుందాం, కంగారు లేదు. ఫస్ట్ మీకు ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయడం, ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేయడం అనేది తెలిస్తే తర్వాత మీరే చేయగలరు. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ మనకి వీటిని ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అని అంటాం. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటాం. ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లో ఏమేం ఫైల్స్ ఉన్నాయో అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ లో ఫస్ట్ మనకి ఆండ్రాయిడ్ మోడ్ లో ఉండాలండి. ఆండ్రాయిడ్ మోడ్. ఈ ఆండ్రాయిడ్ మోడ్ మీద క్లిక్ చేస్తే మనకి సమ్ ఫైల్స్ డిస్ప్లే అవుతున్నాయి. ప్రాజెక్ట్ ప్యాకేజెస్, ప్రాజెక్ట్ ఫైల్స్, project source files, project non-source files, problems, open files, all changed files, default change list, Android. See, ఇక్కడ ఎప్పుడు కూడా ఆండ్రాయిడ్ మోడ్ లోనే ఉండాలి. మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నామంటే ఫస్ట్ ఏ మోడ్ లో ఉందనేది చెక్ చేసుకోండి. ఆండ్రాయిడ్ మోడ్ లో ఉండాలి. వన్స్ ఒకవేళ మీకు గ్రాడ్యువల్ బిల్డ్ అవుతుంది అనుకోండి, మనకి ప్రాజెక్ట్ మోడ్ సెలెక్ట్ అయి ఉండిద్ది. ప్రాజెక్ట్ మోడ్ సెలెక్ట్ అయి ఉండిద్ది. సో ఈ 2 మోడ్స్ మనం చేంజ్ చేస్తామండి, ఆండ్రాయిడ్ మోడ్ ఆర్ ప్రాజెక్ట్ మోడ్. ఈ ప్రాజెక్ట్ మోడ్ ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటాం అనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ప్రెసెంట్ వచ్చి ఆండ్రాయిడ్ మోడ్ లో ఉందా లేదా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఆండ్రాయిడ్ మోడ్ సెలెక్ట్ అయిన తర్వాత మనకి జనరల్ గా 2 ఫైల్స్ జనరేట్ అవుతాయి. జనరల్ గా మనకి 2 ఫైల్స్ జనరేట్ అవుతాయి. ఫస్ట్ వన్ ఈజ్ యాప్, సెకండ్ వన్ ఈజ్ గ్రాడ్యువల్ స్క్రిప్ట్స్. యాప్ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయండి. యాప్ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయండి. యాప్ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయగానే మనకి ఏ ఫైల్స్ జనరేట్ అయ్యింది? అమ్మా మనకి యాప్ ఫోల్డర్ క్లిక్ చేయగానే మేనిఫెస్ట్ జావా రెస్, మేనిఫెస్ట్ జావా ఆర్ఎస్, రెస్ ని రిసోర్స్ అని అంటామండి.
See, what is the manifest file? What is the manifest file? See, manifest file లో మనకి XML ఫైల్ కోడ్స్ తో సమ్ కోడ్ అనేది జనరేట్ అయిందండి. ఇక్కడ మనకి తెలియనివి ఏంటి? ఇక్కడ మనకి తెలియనిది ఏంటి? ప్యాకేజ్ ఈక్వల్ టు స్కిల్ ట్రైనింగ్ డాట్ ఆండ్రాయిడ్ ట్రైనింగ్ 1. ప్యాకేజ్ ఈక్వల్ టు skill dot training dot android training 1. This is the our application tag. Application లో android allow backup equal to true అని ఉంది. వీటన్నిటిని ఏమంటామంటే అట్రిబ్యూట్స్ అని అంటామండి. వీటిని మనం అట్రిబ్యూట్స్ అని అంటాం. డిఫాల్ట్ గా జనరేట్ అయింది మేనిఫెస్ట్ ఫైల్ లో. ఏం జనరేట్ అయింది మనకి? ఐకాన్. మన అప్లికేషన్ కి ఒక ఐకాన్ డిఫాల్ట్ గా తీసుకుంది. నెక్స్ట్ వన్ లేబుల్ అంటే అప్లికేషన్ నేమ్. అప్లికేషన్ నేమ్ ఉంది ఆండ్రాయిడ్ ట్రైనింగ్ 1. ఈ ఆండ్రాయిడ్ ట్రైనింగ్ 1 చూడండి మనకి కామెంట్ లో ఉంది కదా, సారీ అక్కడ డబుల్ క్లిక్ చేసామనుకోండి @string/app name. మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే అప్లికేషన్ నేమ్ తీసుకున్నామో ఆ అప్లికేషన్ నేమ్ డిఫాల్ట్ గా strings.xml ఫైల్లో app_name ఐడిలో స్టోర్ అయింది అన్నమాట. app_name ఐడిలో ఏం స్టోర్ అయ్యింది? ఆండ్రాయిడ్ ట్రైనింగ్ 1 అని మనం ఎంటర్ చేసిన నేమ్ అనేది స్టోర్ అయ్యింది. నెక్స్ట్ వన్ ఆండ్రాయిడ్ రౌండ్ ఐకాన్ సపోర్ట్ RTL థీమ్. థీమ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏం థీమ్ డిఫాల్ట్ గా ఒక థీమ్ అనేది సెట్ చేసుకుంది. నెక్స్ట్ ఇంటెంట్ ఫిల్టర్. నెక్స్ట్ యాక్టివిటీ. యాక్టివిటీ అనేది స్క్రీన్ అనుకున్నాం కదా, ఆ యాక్టివిటీ నేమ్ ఏంటి? డాట్ మెయిన్ యాక్టివిటీ. ఇంటెంట్ ఫిల్టర్. ఇక్కడ ఇంటెంట్ ఫిల్టర్ క్లోజ్ అయింది. నెక్స్ట్ వన్ యాక్టివిటీ క్లోజ్ అయింది. నెక్స్ట్ అప్లికేషన్ క్లోజ్ అయింది. నెక్స్ట్ మేనిఫెస్ట్ రూట్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ అయిందండి. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయినా నో ప్రాబ్లం, తర్వాత మనం చేయగా మీకు అర్థమవుద్ది. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డే కాబట్టి మీకు కోడింగ్ మీకు కొంచెం అర్థం అవ్వకపోవచ్చు, నో ప్రాబ్లం. మన నెంబర్ ఆఫ్ అప్లికేషన్ చేస్తాను, మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. ఫస్ట్ నే మనకు అన్ని అర్థం అవ్వాలని తెలియదు, అన్ని అర్థం అవ్వాలని రూల్ కూడా లేదు. ఓకేనా? అసలు మేనిఫెస్ట్ ఫైల్ అంటే ఏంటి? జస్ట్ మీకు ఏం జరుగుతుంది అనేది తెలియడం కోసం చెప్తున్నాను ఇవన్నీ. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. వాట్ ఈస్ మేనిఫెస్ట్ ఫైల్? ఏమా అర్థమైందా? ఏమైనా Yes, sir. ఏమా? Yes, sir. Clear, sir. Okay, good. First of all, manifest file. What is manifest file? యాప్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుంది. అవును, యాప్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయ్యింది. ఏ ఇన్ఫర్మేషన్? నేమ్ అది మన యాప్ కి సంబంధించినది. మన అప్లికేషన్ యొక్క ఓవరాల్ డిస్క్రిప్షన్ అంతా మనకి అప్లికేషన్ లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక స్టోర్ కి వెళ్ళామండి. ఒక స్టోర్ కి వెళ్ళి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఆ ఎలక్ట్రానిక్ డివైస్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటనే అది కూడా మీకు మీకు తెలియదు. సో ఆ ఎలక్ట్రానిక్ డివైస్ కి ఒక కాన్ఫిగర్ బుక్ అనేది ఉంటుందా? సో ఆ మీరు తీసుకున్న ఎలక్ట్రానిక్ డివైస్ కి కెపాసిటీ ఎంత, ఏమేమి ఉన్నాయి, ఎట్లా యూజ్ చేయాలి, మొత్తం ప్రొసీజర్ అంతా కూడా ఒక కాన్ఫిగర్నే కదా మీరు దాని డీటెయిల్స్ మీరు చెప్తారు, అవునా? అలాగే మనం డెవలప్ చేసే ఒక అప్లికేషన్ కి మీరేం యాక్టివిటీస్ తీసుకున్నారు, ఏం సర్వీసెస్ కాల్ చేశారు, ఇంటర్నెట్ పర్మిషన్స్ ఇచ్చున్నారా, అంటే ఎన్ని యాక్టివిటీస్ క్రియేట్ చేసుకున్నారు, మీ అప్లికేషన్ యొక్క ఓవరాల్ డిస్క్రిప్షన్ అంతా కూడా మనకి మేనిఫెస్ట్ ఫైల్ లో స్టోర్ అవుతుందండి. ఈ మేనిఫెస్ట్ ఫైల్ లో మీరు ఓన్ గా ఏమి డిస్క్రిప్షన్, మీరు ఏమి అప్లికేషన్ చేస్తూ ఆ డిస్క్రిప్షన్ మీరు ఏమేమి ఫైల్స్ తీసుకున్నారు, ఏ యాక్టివిటీస్ క్రియేట్ చేసుకున్నారు, ఏం సర్వీసెస్ కాల్ చేశారు, ఇంటర్నెట్ పర్మిషన్, అవి ఏమి మీరు ఓన్ గా ఏమి టైప్ చేయాల్సిన పనిలేదు. మీరు యూజ్ చేసే సర్వీసెస్ యాక్టివిటీస్ ని బట్టి
డిఫాల్ట్ గా మీకు మేనిఫెస్ట్ ఫైల్లో యాడ్ చేయాలి అనుకుంటే, మీ అప్లికేషన్ యొక్క పర్మిషన్స్ ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే మేనిఫెస్ట్ ఫైల్లోనే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలప్ చేసే సమ్ బటన్ క్లిక్ చేయగానే సమ్ ట్యాగ్స్ ఏమైనా కాల్ చేయాలని, వాట్ ఈస్ ద మేనిఫెస్ట్ ఫైల్? File contains information of your package. Manifest file. File contains information. లైట్ తీసేమ్మా. Information of your package, including components, including components of the application, and content providers, etc. See, ఈజీగా ఏమంటే మీ యాప్ యొక్క హలో సార్. హలో. డిస్క్రిప్షన్ అంతా కూడా మేనిఫెస్ట్ ఫైల్ లో స్టోర్ అవుతుందండి. అది ఈజీగా గుర్తుపెట్టుకోండి మేనిఫెస్ట్ ఫైల్ అంటే. ఇంకొకటి ఇందులో యాక్టివిటీస్ కానీ మీ సర్వీసెస్ కానీ బ్రాడ్కాస్ట్ రిసీవర్స్ కానీ కంటెంట్ చెప్పండి. హలో సార్. చెప్పండి అమ్మా. సార్ వాయిస్ చాలా కట్ అయిపోతుంది సార్. హలో 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 సార్, వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్. సార్ ఇట్స్ క్లియర్ అండి. ఓకే అమ్మా, ఓకే. నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయేమో. అంటే మీరు ఇందాక చెప్పింది కూడా ఏమి వినపడలేదు సార్. అందరికి నా వాయిస్ డిస్టర్బెన్స్ కింద ఉందా అందరికి? సార్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ వాయిస్ అండి. ఇట్స్ క్లియర్. నేను అనేది అటు స్టూడెంట్ కి నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయేమో. ఓకే ఓకే సార్ వాయిస్ క్లియర్ గా లేదు సార్, బ్రేక్ అవుతుంది సార్, అప్పుడప్పుడు కట్ అవుతుంది సార్ వాయిస్. సార్ ఇప్పుడు ఎలా ఉందండి? హలో, ఇప్పుడు బాగుంది సార్. ఓకే అమ్మా. అంటే మధ్యలోనే చిన్నగా ఏంటంటే అది స్ట్రెచ్ అయిపోతుంది సార్ ఆ వాయిస్. తర్వాత ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతుంది అనమాట, వినబడట్లేదు అనమాట. సిగ్నల్ చూస్తున్నది ఫుల్ గానే ఉంది సార్. నెట్వర్క్ ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ ప్రెసెంట్. నేను విశాఖపట్నం సిటీలోనే ఉన్నాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి అమ్మా. సార్ నేను ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్లోడ్ చేశాను కదా సార్. డౌన్లోడ్ చేసినాక అక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని కొడుతుంటే ఎర్రర్ చూపిస్తుంది సార్. అంటే ఏమొస్తుందంటే యువర్ ఆండ్రాయిడ్ ఎస్డికే ఇస్ మిస్సింగ్, అవుట్ ఆఫ్ డేట్ ఆర్ కరప్టెడ్ అని వస్తుంది సార్. అదే గ్రాడ్యువల్ ఫైల్స్ మీకు ఇన్స్టాల్ అవ్వలేదమ్మా. సార్ అది ఎలా చేస్తారు సార్? మీరు డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ఒకసారి ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసింది ఆండ్రాయిడ్ స్టూడియో అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా డౌన్లోడ్ చేయండి. సార్ ఇక్కడ సార్ ఓపెన్ ఎస్డికే మేనేజర్ అని ఒకసారి మీ స్క్రీన్ షేర్ ఇస్తారా? చేస్తాను సార్.
సింధుజ విండోస్ 7 వర్క్ అవుతుంది అనుకుంటా ఆండ్రాయిడ్ స్టూడియో. సార్ ఇలా వస్తుంది, ఈ పేజ్ వస్తుంది సార్. ఇక్కడ ఏం చేస్తారంటే పైన ఆండ్రాయిడ్ ఎస్టికే లొకేషన్ అని చూడండి. ఆండ్రాయిడ్ ఎస్టికే లొకేషన్ అక్కడ రైట్ సైడ్ మీకు బ్రౌజర్ అని చూడండి. హలో ఆండ్రాయిడ్ ఎస్డికే లొకేషన్ అని చూడండి పైన. ఆ పక్కన మీకు బ్రౌజర్ ఉంది, ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఆ ఫోల్డర్ క్లిక్ చేయండి. ఎస్డికే లొకేషన్ అక్కడ మీకు ఎస్డికే పాత్ సెట్ చేయండి. ఎస్డికే పాత్ వచ్చి మీకు సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంటాయి. అక్కడ ఆండ్రాయిడ్ అని టైప్ చేయండి. యాప్ డేటా అని మీకు కనిపించదు, ఆ పాత్ సెట్ చేయండి. లేదు అని అంటే ఒకసారి మరలా ఒకసారి ఇన్స్టాల్ చేసి చూడండి అమ్మా. లేదంటే ఒకసారి సి డ్రైవ్ ఓపెన్ చేయండి. సి డ్రైవ్ లో సార్ ఇందులో ఏ ఆప్షన్ సార్? ఆండ్రాయిడ్ ఏమైనా ఉందా? ప్రోగ్రామ్ ఫైల్స్ ఓపెన్ చేయండి. ఎస్ సార్, ఆండ్రాయిడ్ ఉంది. అదే ఆండ్రాయిడ్ ఉందా? ఆండ్రాయిడ్ లో మీకు యాప్ డేటా పైన యాప్ డేటా అని టైప్ చేయండి. పైన అడ్రస్ బార్ విచ్ ఆప్షన్ సార్? హలో పైన మీకు అడ్రస్ బార్ పాత్ మీకు కనిపిస్తుంది కదా, సి డ్రైవ్ స్లాష్ పైన అడ్రస్ బార్ సి డ్రైవ్ స్లాష్ ఆండ్రాయిడ్. హలో బార్ ఉంది కదా, పైన ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ మీకు పాత్ సెట్ అవుతుంది కదమ్మా, పైన అడ్రస్ బార్ అది అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయ మామూలుగా మీకు అడ్రస్ వస్తుంది కదమ్మా, C:// ప్రోగ్రామ్ ఫైల్స్ ఆండ్రాయిడ్ స్టూడియో అని ఉంటుంది కదా, అక్కడ యాప్ డేటా అని టైప్ చేయండి. స్లాష్ పెట్టి మీకు యాప్ డేటా కనబడదు, మీరు టైప్ చేయండి. పైనమ్మా ఆండ్రాయిడ్ స్టూడియో రండి. ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ సార్ నేను ఫ్రెష్ గా మళ్ళీ డౌన్లోడ్ చేస్తాను. డబుల్ క్లిక్ చేయండి కదమ్మా, పైన డబుల్ క్లిక్ చేయండి. ఆ బిన్ అన్ని ఆప్షన్ ఉంది, అప్పుడేనా సార్? అక్కడ బిన్ కాదు, సి డ్రైవ్ ఆండ్రాయిడ్ స్టూడియో దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ స్లాష్ పెట్టి యాప్ డేటా అని మీరు టైప్ చేయండి. ఆ లొకేషన్కి వెళ్ళండి, ప్రోగ్రామ్ ఫైల్స్ ఆండ్రాయిడ్. అక్కడే ఆండ్రాయిడ్ స్టూడియో పక్కన యాప్ డేటా అని టైప్ చేయండి. మీకు కనబడదు యాప్ డేటా అనేది, మీరు టైప్ చేయాలి అక్కడ. స్లాష్ అక్కడ స్లాష్ యాప్ డేటా అని టైప్ చేయండి. స్టూడియో పక్కన యాప్ డేటా అని టైప్ చేయండి. APPDATA చేశాను సార్. DATA టైప్ చేయండి. ఎంటర్ చేయి, ఎంటర్ చేయమ్మా. APPDATA సార్ విండో కాంట్ ఫైండ్ ఏంటండి సార్? విండో కాంట్ ఫైండ్ ఆండ్రాయిడ్ యాప్ డేటా అని వస్తుంది సార్.
హలో ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూడండి అమ్మా. ఓకే సార్. ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేసి చూడండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. హలో సార్, నేను అడిగాను సార్, అట్లే వస్తుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ వన్ చెప్పండి సార్ నాది ఎట్లా చెప్పండి. ఎస్డికే సెట్ అవ్వట్లేదా మీకు? ఎస్డికే కాదు సార్, ఒకసారి స్క్రీన్ షేర్ సార్ చూడండి సార్. అమ్మ లాస్ట్ లో చూద్దామమ్మా ఒకసారి. ఇప్పుడు ఓకే సార్. ఓకే లాస్ట్ లో నేను ఒక 15 minutes చూస్తాను. ఓకే సార్. ఓకే నెక్స్ట్ వన్ మేనిఫెస్ట్ ఫైల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. ఓవరాల్ అప్లికేషన్ డిస్క్రిప్షన్ అంతా కూడా మనకి మేనిఫెస్ట్ ఫైల్లో జనరేట్ అవుతుంది. ఏమైనా పర్మిషన్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా సరే మన మేనిఫెస్ట్ ఫైల్లోనే పర్మిషన్స్ యాడ్ చేస్తామండి. నెక్స్ట్ వన్ ఆండ్రాయిడ్ స్టూడియో రండి. దట్ ఈస్ ద మేనిఫెస్ట్ ఫైల్. చూడండి, జనరల్ గా మనకి ఒక శాంపిల్ కోడ్ అనేది జనరేట్ అయింది. ఆ శాంపిల్ కోడ్ కి రిలేటెడ్ గా ఒక ఐకాన్ తీసుకుంది, ఆ అప్లికేషన్ నేమ్ తీసుకుంది. నెక్స్ట్ వన్ ఒక థీమ్ తీసుకున్నాం, ఒక యాక్టివిటీ క్రియేట్ చేసుకున్నాం కదా టెంప్లెట్. ఆ టెంప్లెట్ నేమ్ ఏంటి? మెయిన్ యాక్టివిటీ. ఓకేనా? నెక్స్ట్ వన్ మేనిఫెస్ట్ ఫైల్. నెక్స్ట్ జావాలో మనకి త్రీ ప్యాకేజ్ ఫైల్స్ స్టోర్ అయ్యండి. ఫస్ట్ ప్యాకేజ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. జావాలో ఫస్ట్ ప్యాకేజ్ ఫైల్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ప్యాకేజ్ ఫైల్లో మెయిన్ యాక్టివిటీ అని ఉంది. వాట్ ఈస్ ద యాక్టివిటీ? మెయిన్ యాక్టివిటీ ఇట్స్ ఏ స్క్రీన్, మెయిన్ స్క్రీన్ అండి. అంటే జావా కోడింగ్ అంతా కూడా మనకి మెయిన్ యాక్టివిటీలోనే మనకి త్రీ ప్యాకేజెస్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్యాకేజ్ ఫైల్లో మెయిన్ యాక్టివిటీ అంటే మెయిన్ స్క్రీన్ మనకి ఇక్కడ ఉంది. మెయిన్ స్క్రీన్ లో ఫంక్షనాలిటీ అంతా కూడా మనం ఇక్కడే డిఫైన్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ 2 ప్యాకేజ్ ఫైల్స్ కూడా టెస్టింగ్ పర్పస్ కి యూజ్ చేస్తామండి. రిమైనింగ్ 2 ప్యాకేజ్ ఫైల్స్ టెస్టింగ్ పర్పస్ కి యూజ్ చేస్తాం. ప్రెసెంట్ మనం ఈ 2 ప్యాకేజ్ ఫైల్స్ మనం ఏం చేయాల్సిన పని లేదు, అట్లా వదిలేండి. ఫస్ట్ మెయిన్ యాక్టివిటీలో మనం ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకేనా? క్లియరా? జావా ఫైల్ ఎప్పుడు కూడా మనకి జావా ఫోల్డర్ లో ఫస్ట్ ప్యాకేజ్ ఫైల్లో మెయిన్ యాక్టివిటీ అనే క్లాస్ లో డిఫైన్ చేసి ఉంటుందండి. ఒకవేళ మీరు మెయిన్ యాక్టివిటీని రీనేమ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, క్లియరా అందరికి ఇంతవరకు? క్లియర్ సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్ RES అని ఒక సబ్ ఫోల్డర్ కనిపిస్తుంది చూడండి. RES మీన్స్ రిసోర్స్ ఫోల్డర్. సో రిసోర్స్ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయండి. మనకి 4 సబ్ ఫోల్డర్స్ డిస్ప్లే అయినాయి. ఏంటవి? డ్రాబుల్, లేఅవుట్, మ్యాప్, వాల్యూస్. సార్ ఈ డ్రాబుల్ ఫోల్డర్ ఎందుకు యూజ్ చేస్తాం? డ్రాబుల్ ఫోల్డర్ లో మన అప్లికేషన్ లో ఏమైనా ఇమేజెస్ స్టోర్ చేయాలనుకోండి, ఏమైనా ఇమేజెస్ యూజ్ చేసి మనం అప్లికేషన్ డెవలప్ చేయాలనుకోండి, ఇనీషియల్ గా ఒక డ్రాబుల్ అనే లోకల్ స్టోరేజ్ లో లోకల్ రిపోజిటరీలో ఇమేజెస్ ని స్టోర్ చేయాలి. సో మనం ఇమేజెస్ ని స్టోర్ చేయడానికి డ్రాబుల్ ఫోల్డర్ లో స్టోర్ చేస్తామండి. ఇమేజెస్ ని డ్రాబుల్ ఫోల్డర్ లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ వన్ లేఅవుట్. ఆల్రెడీ డిఫాల్ట్ గా మనకి ఐసీ లాంచ్ బ్యాక్గ్రౌండ్ XML అని ఉంది. ఒక డిఫాల్ట్ ఐకాన్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇది చూడండి ఐకాన్ డిఫాల్ట్ గా మనకి
2 ఇమేజెస్ డ్రాపబుల్ ఫోల్డర్ లో స్టోర్ అయ్యండి. మీరు ఇంకా ఏమైనా ఇమేజెస్ ని స్టోర్ చేసి అప్లికేషన్ డెవలప్ చేయాలి అని అనుకుంటే ఆ ఇమేజెస్ ని గెట్ చేసుకుని డ్రాపబుల్ ఫోల్డర్ లో స్టోర్ చేయొచ్చు. ఓకేనా? ఇమేజెస్ ని ఎక్కడ స్టోర్ చేస్తామండి మనం ఆండ్రాయిడ్ స్టూడియోలో? సార్ ఇమేజెస్ ని డ్రాపబుల్ ఫోల్డర్ లో స్టోర్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి అందరూ. నెక్స్ట్ వన్ లేఅవుట్. చూడండి, లేఅవుట్ ఫోల్డర్ లో activity_main.xml ఫైల్ అని ఉంచండి. activity_main.xml ఫైల్. చూడండి, ఇక్కడ ఈ activity_main.xml ఫైల్ ఓపెన్ చేయగానే మనకి 3 ట్యాబ్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. లెఫ్ట్ సైడ్ కోడ్, స్ప్లిట్, డిజైన్. సో XML ఫైల్ ఏంటంటే మనం డిజైనింగ్ స్క్రీన్స్ అన్ని కూడా XML ఫైల్లోనే చేస్తాం. ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అన్ని ఒక స్క్రీన్స్ డిజైన్ చేయాలంటే XML ఫైల్లోనే డిజైన్ చేస్తాం. ఆ స్క్రీన్స్ లో ఆ కాంపోనెంట్స్ కి మనం ఏమైనా యాక్షన్స్ ని పెర్ఫామ్ చేయాలి, ఫంక్షనాలిటీని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అనుకుంటే జావా మెయిన్ యాక్టివిటీ జావా ఫైల్లో ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేస్తామండి. ఓకేనా? డిజైనింగ్ వచ్చి activity_main.xml ఫైల్లో చేస్తాం. ఆ డిజైనింగ్ ఫైల్స్ కి ఏమైనా ఫంక్షనాలిటీస్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మెయిన్ యాక్టివిటీ జావా ఫైల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్ ఒక్కసారి మళ్ళీ లేఅవుట్ గురించి చెప్పండి సార్. లేఅవుట్ అవును సార్. యాక్టివిటీ చూడండి, లేఅవుట్ ఫోల్డర్ లో XML ఫైల్స్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఆల్రెడీ మనం మెయిన్ యాక్టివిటీ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ క్లాస్ కి రిలేటెడ్ గా ఉన్న డిజైనింగ్ మనం activity_main.xml ఫైల్లో చేస్తామండి. ఆ ఫంక్షనాలిటీ XML ఫైల్లో చేస్తాం. చూడండి, activity_main.xml ఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు 3 ట్యాబ్స్ ఉన్నాయి, కోడ్, స్ప్లిట్, డిజైన్. చూడండి, డిజైన్ అని సెలెక్ట్ చేయగానే దిస్ ఈస్ ద స్క్రీన్. చూడండి, మీకు ఈ విండో డిస్ప్లే అవుతుందా? ఒక స్క్రీన్ అనేది డిస్ప్లే అయింది. సో ఇక్కడ ఏంటి, ఆ స్క్రీన్ లో హలో వరల్డ్ అని ఒక టెక్స్ట్ వ్యూ, ఒక టెక్స్ట్ అనేది డిస్ప్లే ఉంది. హలో వరల్డ్ అని ఒక టెక్స్ట్ మనకి డిస్ప్లే అవుతుందండి. సో ఈ లేఅవుట్ లో మనం వ్యూ గ్రూప్స్ ని డ్రాగ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ ఇది చెప్తాను చూడండి. ఫస్ట్ డిజైనింగ్. ఈ డిజైన్ అంటే ఓన్లీ మనం ఈ UI కాంపోనెంట్స్, ఇక్కడ ప్యాలిటీ అని కనిపిస్తుంది చూసారా? ప్యాలిటీలో కామన్ గా మనం ఏం యూజ్ చేస్తాం? టెక్స్ట్ వ్యూ, బటన్, ఇమేజ్ వ్యూ, రీసైకిల్ వ్యూ, ఫ్రాగ్మెంట్, స్క్రోల్ వ్యూ, స్విచ్. జనరల్ గా యూజ్ చేసే కాంపోనెంట్స్, వీటిని UI కాంపోనెంట్స్ అని అంటాం. యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ అని అంటామండి. ఈ కాంపోనెంట్స్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ టెక్స్ట్ అంటే మనం జీమెయిల్ అప్లికేషన్ లో లాగిన్ పేజ్ తీసుకున్నాం అనుకోండి, యూజర్ నేమ్, పాస్వర్డ్, లేదంటే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఎంటర్ చేస్తున్నాం అనుకోండి, మన నేమ్, మన డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేస్తున్నాం, ఆ ఎడిట్ టెక్స్ట్ లో ఎంటర్ చేయడం. సో అటువంటి అప్లికేషన్స్ ఏమైనా డెవలప్ చేయాలంటే ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ కి రిలేటెడ్ గా ఉన్న ఈ కాంపోనెంట్స్ అన్ని మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం ఇవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు అండి. ఏమున్నాయి టెక్స్ట్ కి రిలేటెడ్ గా ఉన్న కాంపోనెంట్స్? టెక్స్ట్ వ్యూ, ప్లెయిన్ టెక్స్ట్, పాస్వర్డ్ న్యూమరిక్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పోస్టల్ అడ్రస్, మల్టీలైన్ టెక్స్ట్, టైం, డేట్, నెంబర్ సైన్డ్, నెంబర్ డెసిమల్. ఇవి చూడండి, ఇవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ డ్రాగ్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు వాలిడేషన్ అన్నమాట. ఓన్లీ జీమెయిల్ కి రిలేటెడ్ ఉన్న టెస్ట్ మాత్రమే తీసుకున్నది. ఆ జీమెయిల్ కాకుండా వేరే అనదర్ నేమ్ ఏమైనా ఎంటర్ చేస్తాం అనుకోండి, అక్కడ మనకి తీసుకోదు. ఒకవేళ నెంబర్ అని తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ నెంబర్ మాత్రమే ఆ టెక్స్ట్ లో ఎంటర్ చేస్తుంది. ఓన్లీ మీరు నెంబర్ ప్లేస్ లో ఆల్ఫాబెట్స్ ఏమైనా యాడ్ చేసాం అనుకో, అది తీసుకోదు అనమాట. ఓన్లీ నెంబర్ డైల్ ప్యాడ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది మనకి. నెక్స్ట్ వన్ బటన్స్.
బటన్స్ మనకి నెంబర్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. బటన్, ఇమేజ్ బటన్, చిప్ గ్రూప్, చిప్ చెక్ బాక్స్, రేడియో గ్రూప్, రేడియో బటన్, టోగిల్ బటన్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వీటి గురించి మనం అప్లికేషన్స్ కూడా డెవలప్ చేస్తాం. నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ బటన్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తాం. విడ్జెట్స్, వ్యూ, ఇమేజ్ వ్యూ, వెబ్ వ్యూ, వీడియో వ్యూ, క్యాలెండర్, ప్రోగ్రెస్ బార్, సీక్ బార్, రేటింగ్ బార్. ఓకేనా. లేఅవుట్స్, డిఫాల్ట్ గా మనకి కాన్స్టెంట్ లేఅవుట్, లీనియర్ లేఅవుట్, వర్టికల్ ఫ్రేమ్ లేఅవుట్, టేబుల్ లేఅవుట్, వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. లేఅవుట్స్, కంటైనర్స్, హెల్పర్స్, గూగుల్, లీగసీ. సో ఇవన్నీ కూడా మన అప్లికేషన్ రిలేటెడ్ గా రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ కాంపోనెంట్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు అండి. ఇవి జస్ట్ మనం కోడ్ ఏమీ రాయకుండా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, స్ప్లిట్ మోడ్ సెలెక్ట్ చేశారనుకోండి. స్ప్లిట్ మోడ్ సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కోడింగ్ డిస్ప్లే అవుతుంది. కోడింగ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్ మనకి ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. మనం అప్లికేషన్ కోడింగ్ చేస్తూ ప్రివ్యూ చూస్తూ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చండి. ఈ ప్రివ్యూని మనం చూస్తూ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, కోడ్. కోడ్ సెలెక్ట్ చేస్తారనుకోండి, ఓన్లీ మీకు కోడింగ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. మీరు కోడింగ్ ద్వారానే స్క్రీన్స్ ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ కోడ్ యూజ్ చేసుకుని మనం స్క్రీన్స్ ని డిజైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. XML ఫైల్. ఓకే, ఇంకా నేను క్లియర్ గా డెప్త్ గా నెక్స్ట్ చెప్తాను 1 by 1. ప్రెసెంట్ XML ఫైల్ ఎక్కడ స్టోర్ అవుద్ది అనేది మీకు తెలిసిందా? XML ఫైల్స్ ఏ ఫోల్డర్ లో స్టోర్ అవుద్దండి? XML ఫైల్ ఏ ఫోల్డర్ లో స్టోర్ అవుద్ది మనకి? ఏమండి? మేనిఫెస్ట్ లేఅవుట్స్. మేనిఫెస్ట్ కాదండి, మేనిఫెస్ట్ లో మన అప్లికేషన్ ఓవరాల్ డిస్క్రిప్షన్ అంతా కూడా మేనిఫెస్ట్ ఫైల్ లో స్టోర్ అవుతుంది. అది అక్కడతో అయిపోయింది. XML ఫైల్స్, డిజైనింగ్ ఫైల్స్, లేఅవుట్ అనే మెయిన్ ఫోల్డర్ లో మనకి స్టోర్ అవుతుంది. ఓకేనా. ఓకే సార్. నెక్స్ట్ వన్, మిప్ మ్యాప్. మిప్ మ్యాప్ లో సిస్టమ్ ఐకాన్స్ ఉంటాయి కదా, సిస్టమ్ ఐకాన్స్ లాంటి ఏమైనా ఐకాన్స్ మనం ఏమైనా స్టోర్ చేయాలంటే మిప్ మ్యాప్ ఫోల్డర్ లో స్టోర్ చేస్తామండి. నెక్స్ట్ వన్, వాల్యూస్. వాల్యూస్ ని డబుల్ క్లిక్ చేస్తే మనకి 3 ఫైల్స్ స్టోర్ అవుతాయి. colors.xml ఫైల్, strings.xml ఫైల్, themes.xml ఫైల్. colors.xml ఫైల్ చూడండి, మన అప్లికేషన్ లో మనం డిజైనింగ్ చేస్తున్నప్పుడు సమ్ స్క్రీన్స్ సమ్ కలర్ లో డిస్ప్లే అవ్వాలి. సమ్ టెస్ట్ ఒక వేరే కలర్ లో డిస్ప్లే. అలా మనం ఏవైనా కలర్స్ ని అప్లై చేయాలి అని అనుకుంటే ఇనిషియల్ గా colors.xml ఫైల్లో ఈ HTML కలర్ కోడ్స్ ని colors.xml ఫైల్ మనం స్టోర్ చేయాలి. స్టోర్ చేసి ఈ కలర్స్ నేమ్స్ తో మనం గెట్ చేసుకుని ఆ పర్టికులర్ టెక్స్ట్ కి మనం కలర్ ని అపెండ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, strings.xml ఫైల్. strings.xml ఫైల్లో ఇనీషియల్ గా చెప్పాను కదా, ఫస్ట్ మన అప్లికేషన్ నేమ్ ఏంటండి? మన అప్లికేషన్ నేమ్ ఏంటి సార్? మన అప్లికేషన్ నేమ్ ఏంటండి? ఆండ్రాయిడ్ ట్రైనింగ్ 1 కదా. 1. సో ఆ అప్లికేషన్ నేమ్ ని చూడండి ఎక్కడ స్టోర్ చేసినా తీసుకుంది. strings.xml ఫైల్లో స్ట్రింగ్ నేమ్, యాప్ నేమ్ అనే ఒక ఐడిలో మనం ఇచ్చిన నేమ్ ని స్టోర్ చేసుకుందండి. అంటే మీరు ఏమైనా నేమ్స్ ఏమైనా ఒక స్క్రీన్ లో డిస్ప్లే చేయాలనుకోండి, ఆ టైటిల్ కింద డిస్ప్లే చేయాలనుకోండి, ఆ టైటిల్స్ ని strings.xml ఫైల్లో ఒక పర్టికులర్ ఐడికి మనం సెట్ చేయాలి. ఆ ఐడిని మనం గెట్ చేసి XML ఫైల్లో సెట్ చేస్తే ఆ నేమ్స్ మనకి డిస్ప్లే అవుతాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం ప్రాక్టికల్ గా చేస్తూ ఉన్నప్పుడు ఈజీగా చేయొచ్చు, నో ప్రాబ్లం. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి, చెప్పింది ఓకే అని తెలుసుకోండి అంతే. థీమ్స్, మనం డిజైన్ చేసే స్క్రీన్స్ ఏవే థీమ్స్ అప్లై చేయాలనేది ఆ థీమ్స్ లో మనం స్టోర్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్, గ్రాడిల్. వాట్ ఈస్ ద గ్రాడిల్?
Gradle. Gradle. A Gradle is a build system. A Gradle is a build system, open source. A Gradle is a build system, open source, which is used to automate building, testing, deployment, etc. Gradle is it's a build system. See, నోట్ చేసుకున్నారు ఇది? See, ఇప్పుడు Android Studio రండమ్మా. Android Studio లో ఈ Gradle స్క్రిప్ట్ అనే స్క్రిప్ట్ లో డబుల్ క్లిక్ చేయండి. ఈ Gradle ఒకటి build.gradle మోడల్ చూడండి. build.gradle ప్రాజెక్ట్ యాప్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మన అప్లికేషన్ యొక్క కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా ఇందులో డిఫాల్ట్ గా జనరేట్ అవుతాయి. ఇవి మనం ఏమి మోడిఫికేషన్ చేయాల్సిన పని లేదు, అట్లానే ఉంచేయండి. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. build.gradle మాడ్యూల్ ఆండ్రాయిడ్ ట్రైనింగ్ 1 యాప్ అని చూసారా, మాడ్యూల్, అది సెలెక్ట్ చేయండి. మన అప్లికేషన్ సిస్టమ్, మన అప్లికేషన్ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఇక్కడ మనకి స్టోర్ అయ్యి ఉంటుందండి. సి, కంపైల్ ఎస్డికే వెర్షన్ ఎంత ఉంది మనకి? 30 కదా. మినిమం ఎస్డికే వెర్షన్ ఎంత తీసుకున్నాం మనం? సార్ మినిమం ఎస్డికే వెర్షన్ ఎంత తీసుకున్నాం మనం? 16 తీసుకున్నాం. ఇనీషియల్ గా మనం ప్రాజెక్ట్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనం సెట్ చేసామా? మినిమం ఎస్డికే వెర్షన్ ఎంత ఉండాలి, టార్గెట్ ఎస్డికే వెర్షన్ ఎంత ఉండాలి, అవన్నీ మనం సెట్ చేసుకున్నాం కదా. ఇవి ఇప్పుడు మనం ఏమైనా మోడిఫికేషన్ చేయొచ్చా? చూడండి, మనం అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు సమ్ కాన్ఫిగరేషన్స్ అనేవి మనం సెట్ చేస్తాం. వన్స్ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్స్ మోడిఫై అవ్వచ్చు. మినిమం 16 వర్క్ అవ్వదు, సో మినిమం 18 పెట్టుకోవాలి అని సమ్ చేంజెస్ అనేది వస్తుండే. అప్పుడు మనం build.gradle ఫైల్స్ లో మినిమం ఎస్డికే వెర్షన్ మనం మోడిఫికేషన్ చేయొచ్చండి. 18 అని తీసుకున్నాను అనుకోండి, మినిమం ఎస్డికే వెర్షన్ 18 అని తీసుకుని ఇక్కడ రైట్ సైడ్ చూడండి, సింక్ నౌ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందా మీకు? రైట్ సైడ్ మీకు సింక్ నౌ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందా? ఆ బటన్ ని క్లిక్ చేయండి. గ్రాడిల్ మళ్ళీ మీకు బిల్డ్ అవుతుందండి. బిల్డ్ అయ్యి మినిమం ఎస్డికే వెర్షన్ 18 కి సెట్ అవుతుంది. ఇట్లా మన అప్లికేషన్ కాన్ఫిగరేషన్స్ మనం మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే గ్రాడిల్ ఫైల్స్ లో మనం మోడిఫికేషన్ చేసుకుని ప్రాజెక్ట్ ని సింక్ చేయాలి. ఓకేనా? ఇది అందరూ చేయండమ్మా. మినిమం ఎస్డికే వెర్షన్ మనం 16 తీసుకున్నాం, 16 ని 18 కి సెట్ చేసి సింక్ చేయండి ప్రాజెక్ట్ ని. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ మినిమం ఎస్డికే వెర్షన్ 18 కి సెట్ అయ్యి ఉండాలి. డన్. గ్రాడ్యుల్ ఇస్ బిల్డింగ్. ఇప్పుడు మనకి మినిమం ఎస్డికే వెర్షన్ 18 కి సెట్ అయింది. చేశారా అందరూ?
గుడ్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి కింద మీకు డిపెండెన్సీస్ అని ఉంది. డిఫాల్ట్ గా మన అప్లికేషన్ లో సమ్ లైబ్రరీస్ అనేవి గెట్ చేసుకున్నాయి. ఏంటంటే లైబ్రరీస్ ఆండ్రాయిడ్ ఎక్స్ డాట్ యాప్ కాంపాట్ కోలన్ యాప్ కాంపాట్ 1.2.0, నెక్స్ట్ మెటీరియల్, కాన్స్టెంట్ లేఅవుట్, జే యూనిట్. ఇప్పుడు సమ్ లైబ్రరీస్ ని కాల్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. గూగుల్ మ్యాప్స్ కానీ సెన్సర్స్ యూజ్ చేసుకుని సమ్ యాప్స్ డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఆ యాప్ డెవలప్ చేయాలంటే వాటికి రిలేటెడ్ గా ఉన్న లైబ్రరీస్ ని మనం డిపెండెన్సీస్ లో యాడ్ చేసి సింక్ చేసి అప్లికేషన్ రన్ చేయొచ్చు. ఓకేనా? ఏమైనా లైబ్రరీస్ ని మనం మన ఆండ్రాయిడ్ స్టూడియోలో యూజ్ చేయాలని అనుకుంటే ఆ సెన్సార్ మ్యాప్స్ కి రిలేటెడ్ ఉన్న లైబ్రరీస్ ని ఇక్కడ డిపెండెన్సీస్ లో మనం యాడ్ చేసుకుని అప్లికేషన్ సింక్ చేసి రన్ చేయాలండి. ఆ లైబ్రరీస్ ని యూజ్ చేసి మనం అప్లికేషన్ గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ డెవలప్ చేయాలి. ఓకేనా? సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏమైనా మోడిఫికేషన్ చేయాలి అని అనుకుంటే build.gradle ఫైల్లో మోడిఫికేషన్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఓవరాల్ గా దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఇది అందరికీ క్లియర్ అర్థమైందా? ఓకే, అర్థమైతే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. క్లియర్ సార్. ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతానండి, మీరు చెప్పాలి. గుడ్. ఇప్పుడు ఇమేజెస్ ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నానండి నా ప్రాజెక్ట్ లో. ఎక్కడ స్టోర్ చేయాలి? ఏ ఫోల్డర్ లో నేను ఇమేజెస్ ని స్టోర్ చేయాలి? డ్రాపుల్ ఫోల్డర్ లో. గుడ్. నెక్స్ట్ వన్, నేను నా అప్లికేషన్ ఓవరాల్ డిస్క్రిప్షన్ అంతా కూడా ఏ ఫైల్లో చూడాలి? నేను ఏమేమి యాక్టివిటీస్ ఏంటండి? మేనిఫెస్ట్ ఫైల్. గుడ్. మేనిఫెస్ట్ ఫైల్. గుడ్. నెక్స్ట్ వన్, జావా ఫైల్ ఎక్కడ ఉండుద్ది? నేను లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఎక్కడ చేయాలి? నేను జావా ఫైల్ అడ్రస్ చెప్పండి. జావా ఫోల్డర్ ఏంటండి? జావా మెయిన్ యాక్టివిటీ. జావాలో ఫస్ట్ ప్యాకేజ్ ఫైల్లో మెయిన్ యాక్టివిటీ అనే క్లాస్ లో నేను ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయాలి. గుడ్. ఇప్పుడు నేను నా అప్లికేషన్ కి సమ్ కలర్స్ ని అప్లై చేయాలనుకుంటున్నాను. అంటే టైటిల్ కి రెడ్ కలర్ సెట్ చేయాలనుకుంటున్నాను. కలర్ ని ఎక్కడ అప్లై యాడ్ చేయాలి? వాల్యూస్. రిసోర్స్ ఫోల్డర్ లో వాల్యూస్ లో కలర్స్.xml ఫైల్ లో ఆ HTML కలర్ ని యాడ్ చేయాలి. అక్కడ యాడ్ చేసుకుని అప్పుడు అప్లై చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్, XML ఫైల్ ని నేను క్రియేట్ చేయాలండి. XML ఫైల్ ఓపెన్ చేయాలి. లేఅవుట్ ని ఎక్కడ ఉంది? లేఅవుట్ ఏంటండి? రిసోర్స్ ఫైల్ లో ఉంటుంది. రిసోర్స్ లో లేఅవుట్ లో activity_main.xml ఫైల్ లో main.xml ఫైల్ మనం డిజైనింగ్ అనేది చేయాలండి. గుడ్. ఇప్పుడు నేను సెన్సార్స్ యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. సెన్సార్ కి రిలేటెడ్ గా ఉన్న లైబ్రరీని ఎక్కడ యాడ్? అది డిపెండెన్సీస్ అదే ఎక్కడ? గ్రాడిల్ స్క్రిప్ట్ లో మాడ్యూల్స్ లో ఉంటుంది సార్. సో ఇక్కడ మనం డిపెండెన్సీస్ ని యాడ్ చేయాలండి. నెక్స్ట్, నేను టార్గెట్ ఎస్డికే వెర్షన్ చేంజ్ చేయాలనుకున్నాను. ఎక్కడ చేంజ్ చేయాలి? అది గ్రాడిల్ స్క్రిప్ట్ లోనే పైన మనకి మినిమం ఎస్డి డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళాలి ఉంటుందండి. అది మనం చూస్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ లోనే చేంజ్ చేసుకుని రైట్ సైడ్ మనకి సింక్ నౌ అంటే సింక్ చేస్తే కాన్ఫిగరేషన్ చేంజ్. గుడ్.
ఓకే సార్. ఓకేనండి. దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్. నైస్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు XML ఫైల్ ఓపెన్ చేయండి అందరూ కూడా. activity_main.xml ఫైల్ ఓపెన్ చేయండి. activity_main.xml ఫైల్ ఓపెన్ చేయండి. లేఅవుట్స్ లేఅవుట్ లో activity_main.xml ఫైల్ ఉంది కదా, మనకి ఇప్పుడు మనం లేఅవుట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. బ్రౌజర్ లో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం కదా. గుడ్. 0.1 0.1.2 layouts and resources. Build your first app. Layouts and resources for the UI contains views, view groups and view hierarchy, the layout editor and constraint layout, event handling, resources and measurements. Views. So వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. What is view? View subclasses are basic user interface building blocks. So వీటి గురించి కొంచెం నోట్స్ ఇస్తాను. First of all, layout. A layout defines the structure for user interface. Structure for user interface. Structure for user interface in an activity. That is the layout. Layout means defines the structure for your user interface. మనం ఏమైనా ఒక స్ట్రక్చర్ ని డిజైన్ చేయాలని, ఒక అప్లికేషన్, ఒక యాప్, మనం ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే ఒక అప్లికేషన్ లో మనం డిజైనింగ్ చేయాలి అని అనుకుంటే ఒక పర్టికులర్ లేఅవుట్ ను సెట్ చేయాలని. డైరెక్ట్ గా మనం స్క్రీన్ లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి కుదరదు. ఇంకా రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, మీరు ఏమైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, ప్రెసెంట్ మనం ఒక పర్టికులర్ లేఅవుట్ ని సెట్ చేసుకుంటాం. అంటే సమ్ ప్లేస్ ని తీసుకుని అక్కడ మనం డిజైన్ అనేది, ఒక గ్రాఫ్ అనేది డిజైన్ చేస్తాం. సమ్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి అనేది డిజైనింగ్ అనేది చేస్తాం. అంటే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ప్లేస్ లోనే కదా మనం డిజైన్ చేసేది. సో అటువంటి వాటిని మనం లేఅవుట్స్ అని అంటామండి. ఇన్ ఎన్ యాక్టివిటీ మీన్స్ స్క్రీన్ లో ఆ పర్టికులర్ లేఅవుట్ మనం సెట్ చేస్తాం. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ ఆర్ దేర్. Different types of layouts are there. One is linear layout. Second one is relative layout. Third one is constraint layout. Frame layout.
frame layout, table layout, table layout. ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ ఉన్నాయండి. ట్యాబ్ లేఅవుట్, కోఆర్డినేటర్ లేఅవుట్, అలా మనకి చాలా మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ లేఅవుట్స్ మనం యూజ్ చేసుకుంటాం. మెయిన్ గా మనం ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నా కూడా మెయిన్ గా మనం యూజ్ చేసేది లీనియర్ లేఅవుట్ అండ్ కాన్స్టెంట్ లేఅవుట్, ఫ్రేమ్ లేఅవుట్స్ యూజ్ చేస్తామండి. ఓకేనా? వాట్ ఈస్ ద లీనియర్ లేఅవుట్? వాట్ ఈస్ ద లీనియర్ లేఅవుట్? Linear layout. Linear layout. A linear layout is a linear layout is a view group. A linear layout is a view group. So layouts అన్నిటిని కూడా మనం వ్యూ గ్రూప్స్ అని కూడా అంటామండి. వ్యూ గ్రూప్స్ that aligns all children in a single direction. In a single direction of vertical or horizontally. Vertical or horizontally. Vertical or horizontal. సార్ ఇక్కడ వర్టికల్ అంటే ఏంటి, హారిజంటల్ అంటే ఏంటి? సో ఒకసారి లీనియర్ లేఅవుట్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నోట్ చేసుకున్నారమ్మా ఇంతవరకు అందరూ? సరే, ఏమైనా బోరింగ్ గా ఉందా సెషన్? అంటే నేను చెప్పడమే కొంచెం డెప్త్ గా చెప్తున్నాను. హలో, లేదు సార్, ఇంట్రెస్టింగ్ గానే ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సి, ప్రెసెంట్ లీనియర్ లేఅవుట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లీనియర్ లేఅవుట్ మనం ఎక్కడ యూజ్ చేస్తామని అంటే, జీమెయిల్ అప్లికేషన్ పైన లాగిన్ ఫామ్ కానీ రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ చూడండి. లాగిన్ ఫామ్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అవి ఎట్లా ఉంటాయి? See, this is the screen. User some data ni ఎవరిని ఎంటర్ చేయాలని అనుకోండి, some data ni ఎంటర్ చేయాలని ఓన్లీ మనం this is the username, password, submit అనే button. Username, password, చూడండి స్క్రీన్ లో యూజర్ ఫస్ట్ కాలమ్ లో సమ్ డేటాని ఎంటర్ చేశాడండి. రిమైనింగ్ తర్వాత నెక్స్ట్ కాలమ్ లో పాస్వర్డ్ ఎంటర్ చేశాడు. తర్వాత సబ్మిట్ అనే బటన్ చేశాడు. ఇక్కడ ఏంటి, జస్ట్ మనం ఎంటర్ చేసిన వాల్యూస్ కాలమ్ వైజ్ మాత్రమే తీసుకుంటుంది, రో వైజ్ లో తీసుకోవట్లేదు. రో వైజ్ లో మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ఇటువంటి అప్లికేషన్స్ ఏమైనా మనం డెవలప్ చేయాలనుకుంటే లీనియర్ లేఅవుట్ తీసుకుని ఓరియంటేషన్ వర్టికల్ అని తీసుకోవాలండి. వర్టికల్ అంటే కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, వర్టికల్ కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. లేదు ఇట్లా కాకుండా ఎనదర్ స్క్రీన్ తీసుకుని ఎనదర్ స్క్రీన్ లో ఇక్కడ మనం డేటాని కాలమ్ వైజ్ లో డిస్ప్లే చేయాలనుకోండి, నేమ్,
ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేద్దాం. మీ నేమ్. ఇలా ఓన్లీ కాలమ్ వైజ్ మాత్రం మీరు డేటాని తీసుకోవాలనుకోండి. మాత్రమే డేటా ఇన్సర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కాలమ్, నెక్స్ట్ కాలమ్, ఇలా ఓన్లీ కాలమ్ వైజ్ మాత్రమే డేటా తీసుకుంటాం. ఇక్కడ మనం రో వైజ్ లో డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఓరియంటేషన్ వర్టికల్ తీసుకుంటాము. లీనియర్ లేఅవుట్ లో ఓన్లీ కాలమ్ వైజ్ లో మాత్రమే డేటా తీసుకోవాలి అని అనుకుంటే మనం ఓరియంటేషన్ హారిజంటల్ అని ఇవ్వాలి. సి vertical or horizontal. You can specify the layout direction. You can specify the layout direction with Android orientation. The Android orientation. The Android orientation attribute orientation vertical or horizontal. Vertical means top to bottom. Horizontal columns represent చేస్తుంది. Columns right to left represent చేస్తుంది. ఫస్ట్ లీనియర్ లేఅవుట్ గురించి ప్రాక్టికల్ గా చూద్దాం. ఫస్ట్ all of you open Android Studio. All of you open Android Studio. ఇనిషియల్ గా మనకి ఏం లేఅవుట్ ఉంది చెప్పాలి సార్ మీరే. ఇనిషియల్ గా మనకి ఏం లేఅవుట్ ఉంది? కాన్స్టెంట్ లేఅవుట్ ఉందండి. ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ లో కాన్స్టెంట్ లేఅవుట్ ఒకటి ఉంది కదా. ఇనిషియల్ గా మనకి కాన్స్టెంట్ లేఅవుట్ ఉంది. ఇప్పుడు మనం కాన్స్టెంట్ లేఅవుట్ ని లీనియర్ లేఅవుట్ కింద చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి సార్? ఫస్ట్ లేఅవుట్ ఇక్కడ XML ఫైల్ కోడ్ ప్రాపర్టీస్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ XML వెర్షన్ 1.0 ఎన్కోడింగ్ డబుల్ కొటేషన్ UTF-IP ఇవి స్టాటిక్ గా మనకి కోడ్ అనేది జనరేట్ అవుతుందండి. దీన్ని మీరు ఏమి మోడిఫికేషన్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ దిస్ ఈస్ ద రూట్ ట్యాగ్. మనం ఇక్కడ ఏమైతే స్క్రీన్ కి ఏ లేఅవుట్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ లేఅవుట్ రూట్ ట్యాగ్ మాట. ఇక్కడ చూడండి ఏ స్క్రీన్ కి రూట్ ట్యాగ్ అప్లై చేస్తాం? మెయిన్ యాక్టివిటీకి అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్ తో ట్యాగ్స్ ని యాంగులర్ బ్రాకెట్స్ తో మనం లేఅవుట్ ని సెట్ చేస్తామండి. ఇక్కడ ఓపెన్ యాంగులర్ బ్రాకెట్, క్లోజింగ్ యాంగులర్ బ్రాకెట్. మనం స్క్రీన్ ని కాన్స్టెంట్ పర్మనెంట్ గా మనం క్లోజ్ చేయాలి స్క్రీన్ అనుకుంటే బ్యాక్ స్లాష్ తో మనం ఇక్కడ క్లోజ్ చేస్తామండి. బ్యాక్ స్లాష్ తో మనకి క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ డిఫాల్ట్ గా మనకి 3 ప్రాపర్టీస్ ఉంటాయి. కాన్స్టెంట్ లేఅవుట్ లో మోడిఫికేషన్ ఏమి చేయదు. ఇవి జనరల్ గా లేఅవుట్ విత్ అండ్ హైట్, విచ్ పేరెంట్ విత్ ఏంటి హైట్ ఏంటి మీకు చెప్తాను తర్వాత. టూల్స్ డాట్ కాంటెక్స్ట్ అవసరం లేదు, రిమూవ్ చేసేస్తున్నాం. ఇప్పుడు మన స్క్రీన్ కి ఏం లేఅవుట్ ఉందండి? మన స్క్రీన్ కి ఏం లేఅవుట్ ఉంది? మన స్క్రీన్ కి ఏ లేఅవుట్ ఉంది? కాన్స్టెంట్ లేఅవుట్ ఉంది. ఇప్పుడు కాన్స్టెంట్ లేఅవుట్ లీనియర్ లేఅవుట్ కింద చేంజ్ చేయాలి. అది మన ఫస్ట్ రిక్వైర్మెంట్. చూడండి కాన్స్టెంట్ లేఅవుట్ దగ్గర కర్సర్ పెట్టాను, ఎంటర్ ప్రెస్ చేయగానే ఒక లైన్ దిగింది. ఇక్కడ కాన్స్టెంట్ లేఅవుట్ ని రిమూవ్ చేయండి. కాన్స్టెంట్ లేఅవుట్ ని రిమూవ్ చేయండి. సెలెక్ట్ చేసుకుని ఆండ్రాయిడ్ వరకు సెలెక్ట్ చేయండి.
డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయండి. డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే క్యాపిటల్ ఎల్ అని టైప్ చేయండి. కాన్స్టెంట్ లేఅవుట్ ని యాంగులర్ బ్రాకెట్ వరకు సెలెక్ట్ చేసి క్లోజ్ చేయండి. అక్కడ సజెషన్ బాక్స్ లో క్యాపిటల్ ఎల్ అని టైప్ చేయగానే మనకి గివ్ సమ్ సజెషన్స్. ఆ సజెషన్ బాక్స్ లో మనకి లీనియర్ లేఅవుట్ అని చూడండి, లీనియర్ లేఅవుట్. ఆ లీనియర్ లేఅవుట్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారా అందరూ? ఇప్పుడు స్క్రీన్ కి లేఅవుట్ ని సెట్ చేస్తాం. ఇది ఇనీషియల్ గా ఫస్ట్ స్టెప్ అండి. స్క్రీన్ కి లేఅవుట్ ని సెట్ చేయాలి. డిఫాల్ట్ గా మనకి కాన్స్టెంట్ లేఅవుట్ వచ్చింది. కాన్స్టెంట్ లేఅవుట్ ప్లేస్ లో లీనియర్ లేఅవుట్ ని సెట్ చేస్తున్నాం. ఓకే, సో లీనియర్ లేఅవుట్ ని సెట్ చేస్తాం. లీనియర్ లేఅవుట్ సారీ స్ప్లిట్ సెలెక్ట్ చేసుకుందాం. మనకి ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది కదా. ఇక్కడ ఓరియంటేషన్ ఓరియంటేషన్ వర్టికల్ అని తీసుకున్నానండి. ఓరియంటేషన్ వర్టికల్ అని తీసుకున్నాను. ఇక్కడ డిజైన్కి రండి. డిజైన్ లో సి బటన్ తీసుకున్నానండి. ఫస్ట్ ఒక బటన్ డ్రాగ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ బటన్ డ్రాగ్ చేస్తే ఎక్కడ డిస్ప్లే అవ్వాలండి? మనకి పక్కన డిస్ప్లే అవ్వాలా, కింద డిస్ప్లే అవ్వాలా? సార్ ఇంకొక బటన్ మనం ట్రాక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బటన్ ట్రాక్ చేయగానే నాకు ఎక్కడ డిస్ప్లే అవుతుంది? కాలమ్ వైజ్ డిస్ప్లే అవుతుందా, రో వైజ్ డిస్ప్లే అవుతుందా? ఎందుకు రో వైజ్ డిస్ప్లే అవుతుంది? రోస్ లో కదా సార్. ఏంటమ్మా? లీనియర్ లో ఉంది కాబట్టి సార్. అది లీనియర్ లేఅవుట్. ఓకే, రో వైజ్ ఎందుకు డిస్ప్లే అవుతుంది? అది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి. మనం ఓరియంటేషన్ వర్టికల్ అని తీసుకున్నామండి అట్రిబ్యూట్. వర్టికల్ చూడండి మీకు చూడండి మళ్ళీ మీకు చెప్తున్నాను. చూడండి ఓరియంటేషన్, ఇక్కడ ఓరియంటేషన్ ఏం సెట్ చేస్తాను? వర్టికల్ అని తీసుకున్నాను. సో అందుకని మనం తీసుకునే వ్యూస్ అన్ని మనకి కాలమ్ వైజ్ డిస్ప్లే అవుతాయండి, సారీ రో వైజ్ డిస్ప్లే అవుతాయి. సో ఎనదర్ బటన్ కూడా నేను డ్రాగ్ చేశాను అనుకోండి, ఇది కూడా దాని కింద యాడ్ అవుతుంది. ఈ బటన్ తీసాను అనుకోండి, దాని కింద యాడ్ అవుతుంది. లేదు సార్ నాకు ఇలా కాదు సార్, నాకు ఓన్లీ కాలమ్ వైజ్ కావాలి, కాలమ్ వైజ్ డిస్ప్లే చేయాలి. ఏం చేయాలి? నాకు కాలమ్ వైజ్ డిస్ప్లే చేయాలండి. కాలమ్ వైజ్ డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి? ఓరియంటేషన్ వర్టికల్ తీసేసి హారిజాంటల్ అని టైప్ చేస్తాను. హారిజాంటల్ అని టైప్ చేస్తే నాకు ఓన్లీ ఒకటే డిస్ప్లే అవుతుంది. ఏంటి ఒకటే డిస్ప్లే అవుతుంది? రిమైనింగ్ బటన్స్ ఏవైనాయండి? అన్ని మిక్స్ అయిపోయి ఎవరైనా గెస్ట్ చేయగలరా? అన్ని మిక్స్ అయిపోయినాయి సార్. ఒకదానిపైన ఒకటి ఉంది. ఎవరైనా గెస్ట్ చేయగలరా? లేదండి, ఒకదాని తర్వాత ఒకదాని మీద ఒకటి లేదు. సార్ ఓవర్లాప్ అయిపోయి ఉంటాయండి. చూడండి ఇక్కడ చూడండి, బ్యాక్ స్లాష్ తో ఇక్కడ క్లోజ్ చేసాం. ఇక్కడ ఐడి ఆటోమేటిక్ గా జనరేట్ అయింది. ఇక్కడ ఆండ్రాయిడ్ కాలన్ విత్ అంటే ఆండ్రాయిడ్ కాలన్ విత్ ఈస్ మ్యాచ్ పేరెంట్. ఇక్కడ మీరు సైజెస్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు, మ్యాచ్ పేరెంట్ ర్యాప్ కంటైనర్ ఇచ్చుకోవచ్చు. సార్ వాట్ ఈస్ మ్యాచ్ పేరెంట్? వాట్ ఈస్ మ్యాచ్ పేరెంట్? ఎంటైర్ లేఅవుట్ స్క్రీన్ విత్ అంతా కూడా మనకి ఆక్యుపై అవ్వాలనుకోండి, మ్యాచ్ పేరెంట్ అని తీసుకుంటాం. సరే ఇక్కడ టైప్ చేస్తున్నాను. మ్యాచ్ పేరెంట్, the component want to display as big as its parent and fill in the remaining spaces. Parent and fill in the remaining spaces. See, match parent అంటే
మ్యాచ్ పేరెంట్ చూడండి, మ్యాచ్ పేరెంట్ అని కదా, ఈ స్క్రీన్ యొక్క ఎంటైర్ విత్ కి ఆక్యుపై అయిపోతుందండి బటన్. ఒక బటన్ ఎంటైర్ విత్ కి ఆక్యుపై అయిపోయింది. నేను సైజ్ తగ్గించాలనుకోండి, మ్యాచ్ పేరెంట్ తీసేసి ర్యాప్ కంటెంట్ అని తీసుకుంది. ర్యాప్ కంటెంట్ ఏమైంది, జస్ట్ కొంతవరకు ఆక్యుపై అయింది. మీకు ఇంకా క్లియర్ గా ఉండాలి అని అంటే ఇవన్నీ రిమూవ్ చేస్తానండి. ఓన్లీ ఒక బటన్ చూసారా, మీరు టెక్స్ట్ ఎంతవరకు అయితే ఇచ్చున్నారో జస్ట్ అంతవరకునే మనకి డిస్ప్లే అవ్వాలంటే ర్యాప్ కంటెంట్ అని తీసుకుంటాం. లేదు హైట్ ర్యాప్ కంటెంట్ తీసుకోకుండా హైట్ మ్యాచ్ పేరెంట్ అని తీసుకోండి. ఎంటైర్ స్క్రీన్ హైట్ కి ఆక్యుపై అయిపోతుంది మ్యాచ్ పేరెంట్. చూడండి అర్థమైందా? ఇది మ్యాచ్ పేరెంట్ కి ర్యాప్ కంటెంట్ కి డిఫరెన్స్ అర్థమైంది? ఇది అర్థమైంది. ఓకే అండి. ఇప్పుడు ర్యాప్ కంటెంట్ కి చూడండి, ద కాంపోనెంట్ just want to display a big enough to enclose its content only. It's కంటెంట్ ఓన్లీ. సో మన కంటెంట్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రం ఆక్యుపై చేయాలనుకుంటే ర్యాప్ కంటెంట్ అని తీసుకుంటాం. మ్యాచ్ పేరెంట్ ఎంటైర్ స్క్రీన్ విత్ కి ఆక్యుపై అవుతుందండి. దిస్ ఈస్ ద మ్యాచ్ పేరెంట్ అండ్ ర్యాప్ కంటెంట్. సో ఇంతవరకు చేసి ఈ లీనియర్ లేఅవుట్ మీద ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ రేపు డిస్కస్ చేసుకుందాం. రిమైనింగ్ బర్త్డే గ్రీటింగ్ కార్డ్ అప్లికేషన్ డెవలప్ చేద్దాం. డిజైనింగ్ గ్రీటింగ్ కార్డ్ అప్లికేషన్ చెప్పండి అమ్మా. సార్ రికార్డెడ్ వీడియోస్ ఇస్తారా సార్? భరత్ సార్ ఇస్తారమ్మా. ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేస్తున్నాను గౌతమి గారు, నేను ఆల్రెడీ చేశాను, ఈ రోజు కూడా చేస్తాను. సార్ ఏ గ్రూప్? నేను గ్రూప్ లో లేను సార్. ఏ గ్రూప్ చెప్పండి సార్, నేను జాయిన్ అవుతాను. నేను గ్రూప్ చాట్ బాక్స్ లో మీకు లింక్ షేర్ చేస్తాను, చూడండి. ఓకే సార్. Okay, today's session is done. If you want to any doubts, so మీరు ఈ రోజు చెప్పింది ఒకసారి లీనియర్ లేఅవుట్ మీ స్టూడియో, అదే మీ ఆండ్రాయిడ్ స్టూడియోలో ఒకసారి కాన్స్టెంట్ లేఅవుట్ ని లీనియర్ లేఅవుట్ కింద మోడిఫికేషన్ చేసుకుని మ్యాచ్ పేరెంట్ అంటే ఏంటి, ర్యాప్ కంటెంట్ వాటి గురించి కొంచెం డిస్కస్ చేయండి. ఓకే, టుడే సెషన్ ఇస్ డన్. మీకు కోడ్ రావటం లేదా? రైట్ సైడ్ మీకు కోడ్, స్ప్లిట్, డిజైన్ అని చూసారా? ఆ మోడ్స్ సెలెక్ట్ చేసుకోండి అమ్మా. ఓకేనా? టుడే సెషన్ ఇస్ డన్. ఎవరైనా ఇంకా ఆండ్రాయిడ్ స్టూడియోస్ ఇన్స్టాలేషన్స్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా చేసుకోండి. ఈ రోజు ఇన్స్టాల్ చేయాలంటే నెట్ కంపల్సరీ అవసరం అండి, అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు. మీరు ఇనీషియల్ గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేంత వరకు కూడా నెట్ ఉండాలి. ఓకే, డన్. బాయ్ స్టూడెంట్స్. సార్ అటెండెన్స్ లింక్ యాక్టివేట్ కాలేదు సార్. అది హలో సార్, హలో చెప్పండి అమ్మా. సార్ అటెండెన్స్ లింక్ యాక్టివేట్ కాలేదు సార్. అది సార్ భరత్ సార్ చూసుకుంటారండి.
ఓకే. భరత్ గారు. ఇటుకి వెళ్తున్నాను సార్. సార్ భరత్ గారి కాంటాక్ట్ నంబర్ ఇస్తారా? గ్రూప్ యాక్టివేట్ అవటం కోసం వీటన్నిటికీ అడుగుతున్నా. గ్రూప్ మీకు గ్రూప్ రన్నింగ్ లోనే ఉందండి, చాలా మంది యాడ్ అవుతున్నారు కూడా. సార్ నాకు ఆ లింక్ అయితే ఓపెన్ అవ్వట్లేదండి. నేను చాట్ లో కూడా జస్ట్ మెసేజ్ చేయడం జరిగింది. మరి Aptitude class. లింక్ కొట్టమనండి సార్, మినిమైజ్ చేసి. అది మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి లింక్ అక్కడ పేస్ట్ చేసినా సరే వస్తుంది. అది ఓపెన్ గ్రూప్ ఏనండి. ఓకే 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 సార్ నోట్ ప్యాడ్ లో నేను టైప్ చేసినంతా కూడా మీకు చాట్ బాక్స్ లో సెండ్ చేస్తానండి. ఒకసారి చాట్ బాక్స్ లో చూడండి. చాట్ బాక్స్ నుంచి కాపీ పేస్ట్ చేసుకోండి. సార్ చాట్ బాక్స్ లోని ఫస్ట్ నుంచి నేను లేను సార్, నేను మిస్ అయినాయి. ఒకసారి గ్రూప్ లో పెట్టగలరా అది? ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ డే నుంచినా? ఈ రోజు నేను అంతే కదా సార్, స్టార్ట్ క్లాస్ స్టార్ట్ లో ఒక 20 minutes లేను సార్, 20 minutes తర్వాత అటెండ్ అయినా. ఓకే ఓకే ఓకే. ఒకసారి గ్రూప్ లో పెట్టండి సార్. అది యాప్టిట్యూడ్ క్లాస్ అని ఉంది సార్ గ్రూప్ నేమ్. ఓకే, చేంజ్ చేశాను. అదే ఎవరో చేంజ్ చేశారు, నేను గ్రూప్ నేమ్ చేంజ్ చేశాను. ఓకేనా, మీకు ఏం ప్రాబ్లం అవ్వదు. ఓకే ఫైన్. అండ్ ప్రతి సార్ చెప్పిన ప్రతి లింక్ మార్నింగ్ ఫస్ట్ క్లాసెస్ అన్ని నేను గ్రూప్ లో షేర్ చేశాను. ఓకేనా, ప్రాబ్లం ఏమవుదు. ఓకే ఫైన్ సార్, థ్యాంక్ యూ. ఒకసారి పేస్ట్ చేసాను చూడండి ఒకసారి. యా వచ్చింది. ఓకే బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్.